హై స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. మన ఈ సంవత్సరం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న పిల్లలందరికీ కూడా, రాయబోతున్న ఇక సిద్ధమవుతున్న పిల్లలందరికీ కూడా హిందీ సబ్జెక్టులో ప్రతి ప్రశ్నని కూడా పూర్తి మార్కులు సంపాదించి మంచి విజయాన్ని సాధించాలి అనే ఉద్దేశంతో ఈ పీడీఎన్ఎస్ హిందీ ఛానల్ మీ ముందుకి ప్రతి ప్రశ్నని క్షుణ్ణంగా విపులంగా వివరిస్తూ ఎలా ఉంటుంది, ఎలాంటి ప్రశ్నలు ఇస్తారు, ఎలా జవాబు రాయాలి, ఎలా పూర్తి మార్కుల్ని పొందాలి అనే విధంగా మీకోసం వీడియోలను చేసి పెట్టడం జరుగుతూ ఉంది. ఇక ఇప్పటి వరకు మనం రోమన్ నెంబర్ 1లో ఉన్న 1 నుండి 5 ప్రశ్నల గురించి మొత్తం చెప్పుకోవడం అయితే జరిగింది. ఈరోజు 6వ ప్రశ్న లేఖక్ పరిచయ్. లేఖక్ పరిచయ్ అనేది అసలు ఏ పాఠాల నుండి ఇస్తారు, ఎలా ఉంటుంది ప్రశ్న, మరి ఈ ప్రశ్నకి జవాబులు ఎలా రాయాలి, మనం ఏమేమి నేర్చుకోవాలి అనేది అంతా కూడా ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకోవడం జరుగుతుంది. మరి అంతకంటే ముందుగా మన ఛానల్ పేరు పీడీఎన్ఎస్ హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క లైక్ అనేది ఈ వీడియోని మరింత మంది 10th క్లాస్ చదువుతున్న, పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరి వద్దకు చేరి వాళ్ళు కూడా మంచి మార్కులు పొందేందుకు సహాయపడుతుంది. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే మన 6వ ప్రశ్న లేఖక్ పరిచయ్. లేఖక్ పరిచయ్ అనేది మనకి ఒక పారాగ్రాఫ్గా ఇవ్వడం జరుగుతుంది. ఆ పారాగ్రాఫ్ కింద ఇంతకుముందు మనం 1 నుంచి 5 ప్రశ్నల్లో చెప్పుకున్నట్లుగానే అక్కడ ఎలా అయితే పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందో ఇక్కడ లేఖక్ పరిచయ్ కూడా ఒక పారాగ్రాఫ్గానే ఇవ్వడం జరుగుతుంది. ఆ పారాగ్రాఫ్ కింద అక్కడ ఇచ్చిన విధంగానే ఇక్కడ కూడా ప్రశ్నలు ఇస్తారు. కాకపోతే తేడా ఏంటంటే 5 ప్రశ్నలు ఇస్తారు. ఇక్కడ 5 ప్రశ్నలు అంటే ప్రశ్నలు కాదు, ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తారనమాట. అయితే చాలా ఈజీ నాన్న, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ సెంటెన్స్ ఆ పారాగ్రాఫ్లో ఎక్కడ ఉంది అనేది మనం ఒక్కసారి గమనించాలి. అలా గమనించేటప్పుడు ఎక్కడైతే బ్లాంక్ ఉందో, బ్లాంక్ డాష్, దాని ముందు ఏమైతే పదం ఉంది, దాని తర్వాత ఏమైతే పదం ఉంది అనేది ఆ పారాగ్రాఫ్లో మనం వెతుక్కున్నట్లయితే దాని మధ్యలో ఏమొస్తుంది అనేది మనం చాలా ఈజీగా అక్కడ ఉన్న మ్యాటర్ మొత్తాన్ని రాసేయవచ్చు. మొదటగా అసలు లేఖక్ పరిచయ్ అనేది ఏ పాఠాల నుండి ఇస్తారు అనేది ఒక్కసారి తెలుసుకుందాం. నాన్న, లేఖక్ పరిచయ్ అనేది లెసన్ 8 స్వరాజ్య కి నీవ్, లెసన్ 9 దక్షిణీ గంగా గోదావరి, లెసన్ 11 జల్ హీ జీవన్ హై, ఈ 3 పాఠాల నుండి లేఖక్ పరిచయ్ అనేది ఇస్తారనమాట. లెసన్ 8లో స్వరాజ్య కి నీవ్, దీన్ని రాసిన రచయిత లేఖక్ ఎవరు? విష్ణు ప్రభాకర్ గురించి ఉంటుంది. అలాగే లెసన్ 9ని రాసింది దక్షిణీ గంగా గోదావరి అనే పాఠాన్ని రాసింది కాకా కాలేల్కర్, ఆయన గారి గురించి ఉంటుంది. అలాగే లెసన్ 11ని రాసింది శ్రీ ప్రకాష్. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ప్రశ్న ఏంట్రా అంటే, ఈ లెసన్ 11కి చాయిస్ అనేది ఉండదు నాన్న, ఇచ్చేది ఒకే ఒక పారాగ్రాఫ్. ఆ పారాగ్రాఫ్ కింద 5 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఆ 5 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని మనం ఫిల్ చేయాలి. ఇంకొక మాట ఏందిరా అంటే, జవాబు రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఆ బ్లాంక్లో ఉండే ఆన్సర్ వరకే నేను ఆన్సర్ షీట్లో రాస్తాను అంటే మనకి ఫుల్ మార్క్స్ రావు. అక్కడ ఇచ్చిన సెంటెన్స్ మొత్తాన్ని బ్లాంక్తో సహా ఆన్సర్ షీట్లో రాయాలి. ఆ తర్వాత ఆ బ్లాంక్లో మనం ఆన్సర్ని రాయాలి. ఆ విధంగా రాస్తేనే మనకి ఈ రచయిత అంటే లేఖక్ పరిచయ్కి సంబంధించిన 5కి 5 మార్కులు వస్తాయి. బ్లాంక్స్గా ఇచ్చాడు కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్ నెంబరు ఆ ఈ ఊ అనే ఈ 5 మనం అక్కడ నెంబర్ల వారీగా వేస్తూ, అంటే అక్షరాలని అక్కడ క్వశ్చన్ నెంబర్ వేస్తూ ఒక్కొక్క సెంటెన్స్గా రాయాలి. ఆ సెంటెన్స్లో బ్లాంక్ని ఫిలప్ చేస్తేనే ఆ బ్లాంక్ అక్కడ డాష్ కూడా కనబడాలి. అలా రాస్తేనే మార్కులు వస్తాయి. అంతేగాని మీరు మళ్ళీ ఒక పారాగ్రాఫ్ గానో లేకపోతే 1 2 3 4 5 అని పాయింట్లు వేసో ఇలా రాస్తే కుదరదు. అక్కడ ఇచ్చింది ఆ ఈ ఊ కాబట్టి ఆ నెంబర్లతోనే మీరు బ్లాంక్స్ రాయాలి. యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో అలా రాయాలి. అలా రాస్తేనే
మనకి ఆ ఆన్సర్కి జవాబు దానికి తగ్గ మంచి మార్కులు మనకి రావడం జరుగుతుంది. సరే, మొదటగా లెసన్ 8లో ఎలాంటి ప్రశ్నలు ఉంటాయి, ఎలాంటి ప్రశ్నలకి జవాబులు మనం నేర్చుకోవాలి. మొదటగా విష్ణు ప్రభాకర్ లెసన్ 8. విష్ణు ప్రభాకర్కి సంబంధించి ఆయన గారి కవి పరిచయాన్ని, ఆయన పేరేంది, వాళ్ళ అమ్మా నాన్న ఎవరు, ఆయన రాసిన రచనలు ఏంది, ఇలాంటివన్నీ ముందుగా ఒక అవగాహన చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత టెక్స్ట్ బుక్లో ఆయన గారి గురించి లేఖక పరిచయం అనేది ఉంది. ఆ లేఖక పరిచయని ఒకసారి చదివి అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఇచ్చారు కదా, ఇక్కడ ఏమని ఇచ్చాడు, కొన్ని ప్రశ్నలు ఇక్కడ బ్లాంక్స్ నేను ఇచ్చాను, ఆ బ్లాంక్స్ని కూడా చూడండి. విష్ణు ప్రభాకర్ కా జన్మ అంటే ఈ పారాగ్రాఫ్ కింద అనమాట. విష్ణు ప్రభాకర్ కా జన్మ సన్ డాష్ మే హువా అన్నాడు. సరే, మనం ఆ పారాగ్రాఫ్లోకి వెళ్ళాం. ఆ పారాగ్రాఫ్లోకి వెళ్తే చూడండి, నేను ఇందాకేమన్నాను, బ్లాంక్కి ఆ పక్క ఈ పక్క ఏముందో ఒకసారి చూడండి అన్నాను. బ్లాంక్కి ఈ పక్క ఏముంది, సన్ అని ఉంది. ఆ పారాగ్రాఫ్లోకి వెళ్ళి సన్ అనేది ఎక్కడుంది అని ఎతికితే ఒక దగ్గర మనకు కనబడింది. ఆ తర్వాత మే హువా అనేది ఎక్కడుంది చూసాం, ఆ సెంటెన్స్లోనే మే హువా ఉంది. సన్కి మే హువాకి మధ్యలో ఏముంది, 1912 ఉంది. అంటే అక్కడ రావాల్సిన ఆన్సరు 1912. అదేవిధంగా రెండవ ప్రశ్నని ఆ బ్లాంక్ని చూస్తే డాష్ తర్వాత ఆదర్శోన్ముఖ అని ఉంది. సో ఆదర్శోన్ముఖ యథార్థవాది అనేది ఏ సెంటెన్స్లో ఉందో చూస్తే, అంటే ఇక్కడ మన పారాగ్రాఫ్లో సెకండ్ లైన్లో ఉంది. సరే, దాని ముందు ఏముంది, ఆ సెంటెన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇన్హే ప్రేమ్చంద్ పరంపరాక అని ఉంది. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ పారాగ్రాఫ్లో ఎక్కడైనా ఇన్హే, ఉన్హే, ఇసుక, ఉసుక, యహ్, వహ్ అని ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, మనకి స్టార్టింగ్లోనే ఆ పారాగ్రాఫ్లో ఈ యహ్ ఎవరు, ఆ వహ్ ఎవరు, ఇసుక, ఉసుక, అసలు ఎవరి పర్సన్ అనేది మనకు ముందుగానే చెప్పుంటారు. కాబట్టి ఆయన పేరు రాయాలే కానీ మనం కూడా ఇన్హే అని రాయకూడదు. అలా రాస్తే అది రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. ఇప్పుడు ఇన్హే ఉంది, ఆ ఇన్హే ప్లేస్లో మీరు ఏం చేయాలి, విష్ణు ప్రభాకర్ ప్రేమ్చంద్ పరంపరాక అని మీరు రాస్తే సరిపోతుంది. నేను ఓన్లీ విష్ణు ప్రభాకర్ రాసిన నో ప్రాబ్లం. థర్డ్ది విష్ణు ప్రభాకర్కి రచన డాష్ హై అన్నాడు. రచన ఎక్కడుందో ఎతుక్కుంటాం, హై ఎక్కడుందో ఎతుక్కుంటాం. ఇది చూసుకుంటే ఆవారా మసీహా. నాలుగవది భారత సర్కార్ని విష్ణు ప్రభాకర్ కో డాష్ సే సమ్మానిత్ కియా. భారత ప్రభుత్వం విష్ణు ప్రభాకర్ గారిని దేనితో గౌరవించడం జరిగింది, పద్మభూషణ్. విష్ణు ప్రభాకర్ డాష్ పరంపరాక అంటే ప్రేమ్చంద్ పరంపరాక. ఈ విధంగా ప్రశ్నలు ఉంటాయి నాన్న. అదే ప్రశ్నని, అదే సెంటెన్స్ని అక్కడ బ్లాంక్ ఇవ్వకుండా ఇంకో దగ్గర బ్లాంక్ ఇచ్చి ఇలా కూడా చేస్తూ ఉంటాడు, వెనక్కి ముందుకి తిప్పి కూడా ఇస్తూ ఉంటాడు. డాష్ రచనాపర్ ఇన్హే, అదే ఎక్స్ట్రా క్వశ్చన్స్గా ఇచ్చాను నేను. డాష్ రచనాపర్ ఉన్హే సోవియత్ ల్యాండ్ నెహ్రూ పురస్కార్ మిలా ఆవారా మసీహా. భారత్ సర్కార్ని ఇన్హే పద్మభూషణ్ సే సమ్మానిత్ కియా. ఇక్కడ నేను ఇచ్చిన ఈ సెంటెన్సెస్ని యాజ్ ఇట్ ఈజ్ ఈ సెంటెన్సెస్ నేర్చుకున్నారంటే, నేను చెప్తున్నాను కదా, ఈ సెంటెన్సులు కాకుండా, ఈ బ్లాంకులు కాకుండా వేరే బ్లాంక్ ఇంకా మీకు ఎగ్జామ్లో ఉండదు. వీటిల్లో నుంచే ఒక 5 బ్లాంక్స్ అక్కడ ఇస్తారనమాట. కాబట్టి 8th లెసన్కి సంబంధించి ఈ బ్లాంక్స్ని 10 బ్లాంక్స్ని బాగా నేర్చుకోండి, బాగా తెలుసుకోండి, బాగా అర్థం చేసుకోండి. ఇక 9th లెసన్కి వెళ్తే 9th లెసన్లో కాకా కాలేల్కర్ గురించి ఉంటుందన్నమాట. కాకా కాలేల్కర్ గురించి ఆయన పేరేంది, ఆయన పూర్తి పేరేంది, వాళ్ళ అమ్మ ఎవరు, నాన్నెవరు, ఆయన రచన ఏంటి అనేది ఒకసారి తెలుసుకొని, అలాగే టెక్స్ట్ బుక్లో ఉన్న పారాగ్రాఫ్ని ఒకసారి చదివి అర్థం చేసుకొని, ఆ తర్వాత మనం ఇక్కడ ఈ పారాగ్రాఫ్ దగ్గరకు వచ్చావురా అంటే దాని కింద చూడండి, ఇక్కడ కూడా నేను ఒక 10 బ్లాంక్స్ ఇస్తున్నాను. కాకా కాలేల్కర్ కా పురాణం డాష్ హై అన్నాం. కాకా కాలేల్కర్ పూర్తి పేరు దత్తాత్రేయ బాలకృష్ణ కాలేల్కర్. కాకా కాలేల్కర్కి మృత్యు డాష్ మే హుయి, ఆయన ఎప్పుడు చనిపోయాడు అని 1991. కాకా కాలేల్కర్ ఆజీవన్ గాంధీవాदी విచారధార. కాకా కాలేల్కర్ राज्यसभा సదస్య. కాకా కాలేల్కర్ హిందీకి ఖూబ్ సేవాకి. ఈ విధంగా ఆయన పుట్టింది ఎప్పుడని కూడా మళ్ళీ బ్లాంక్స్ అడగచ్చు. ఇంకా జన్మ డాష్ మే హువా 1885. జీవితాంతం ఆయన ఎవరి ఆలోచనల్ని పాటించేవాడు అని చెప్పి ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటాడు. ఆజీవన్ గాంధీవాది విచారధార. ఆయన దేనికి సేవ చేశాడు, హిందీకి సేవ చేశాడు. ఎవరు చేశారు, కాకా కాలేల్కర్ చేశాడు. ఇలాంటి ప్రశ్నలు ఇక్కడ వచ్చిన ఈ 10 కూడా జాగ్రత్తగా చక్కగా చదువుకోండి. మంచి నేను చెప్తున్నాను కదా, ఈ పాఠంలో
ఈ లేఖకి సంబంధించి ఇంతకంటే పెద్ద ఎక్కువ బ్లాంక్స్ వేరే ప్రశ్నలు అడిగే అవకాశం లేదు. వీటిపైన ఒక అవగాహనను కలిగి ఉండండి. అలాగే లెసన్ 11కి వెళ్తే లెసన్ 11లో కూడా శ్రీప్రకాష్కి సంబంధించి మనకి పెద్దగా కవి పరిచయం అంటే అదే లేఖక పరిచయం అనేది మనకి ఎక్కువగా దొరకకపోవచ్చు. అయినా పర్వాలేదు, ఉన్న వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ మీకు ఇచ్చున్నాను, కింద మీకోసం 12 బ్లాంక్స్ ఇచ్చున్నాను. ఈ 12 బ్లాంక్స్ని చక్కగా జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి. హిందీకే జానే మానే లేఖक डैश श्री प्रकाश डैश संबंधी ढेर सारे निबंध लिखे हैं. विज्ञान विषय श्री प्रकाश के निबंध डैश हैं. विचारोत्तेजक ప్రస్తుత రచన డాష్ నామక్ పుస్తక్ సే లీ గయి హై. అంటే ఈ పాఠాన్ని దేని నుంచి తీసుకున్నారు అని చెప్పి సంచార మాధ్యమంకే లియే విజ్ఞాన్. దీన్ని ఎలా మళ్ళీ ఇంకోలా కూడా మారుస్తాను నేను. సంచార మాధ్యమంకే లియే జీవన్ సే లీ గయి పాఠ్ క్యా హై డాష్ హై అని ఇలా కూడా అడుగుతాడు. అప్పుడు మనం మళ్ళీ ఏంది జల్ హీ జీవన్ అని అక్కడ రాయాలి. అందుకే నేనే ఏం చేశాను రా అంటే ఆ బ్లాంక్ని ఇలా మార్చి అలా మార్చి ముందుకి వెనక్కి నేను రకరకాల బ్లాంక్స్గా మార్చి మీకోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని గమనించండి. ఈ 12 బ్లాంక్స్ చదవండి, మీకు మంచి మార్కులు వస్తాయి. తప్పనిసరిగా ఈ 3 పాఠాల్లో నుంచే ఒక్క లేఖక పరిచయం మీకు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా నేను అనుకున్న దాన్ని బట్టి, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న విషయాన్ని బట్టి ఈ 3 పారాగ్రాఫుల్లో నుంచే ఒక పారాగ్రాఫు లేఖకు పరిచయగా అక్కడ పబ్లిక్ ఎగ్జామ్లో ఉండే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంతకంటే ముందుగా ఏంటంటే కింద బ్లాంక్స్ ఇచ్చాను కదా, దానిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎందుకంటే పారాగ్రాఫ్ని ఎలా మార్చినా ఎలాంటిది ఇచ్చినా ఇంతకంటే అడగడానికి విషయం ఇంకేమీ లేదు. కాబట్టి బాగా నేర్చుకోండి, మంచి మార్కుల్ని పొందుతారు. 5కి 5 మార్కుల్ని పొందుతారు. ఇది నాన్న నెక్స్ట్ వీడియో క్వశ్చన్ నెంబర్ 7 కవి పరిచయంతో మళ్ళీ నేను మీ ముందుకు ఉంటాను. మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ఇంకొక 5 మార్కులు మీరు సంపాదించుకోవడం ఎలా అనే ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్.